హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లిమిట్స్ చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ లిమిట్స్ టాపిక్ నుండి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈ మెయిన్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈరోజు మనం లిమిట్స్ నుండి ఎంసెట్లో అడిగే క్వశ్చన్స్కి వీలైనంత తక్కువ టైంలో వన్ లైన్ ఆన్సర్ సాల్వ్ చేసి టైం సేవ్ చేసుకోవడం ఎలా అనేది కొన్ని మోడల్స్ డిస్కషన్ చేద్దాం. ఈ లిమిట్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేసేది ఇండిటర్మినెంట్ ఫామ్. మ్యాక్సిమం 85% ప్రాబ్లమ్స్ అన్నీ ఇండిటర్మినెంట్ ఫామ్లోనే ఉంటాయి. ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు. లిమిట్లో ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్స్లో ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే 0/0 ఫామ్, ఇన్ఫినిటీ ఫామ్, ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ, 0 పవర్ ఇన్ఫినిటీ ఎట్సెట్రా. సో ఇలాంటి మోడల్స్ కనిపించినప్పుడు అది ఇండిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ సాల్వ్ చేయలేము. సో ఈ క్వశ్చన్కి వేరే ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఎతకాలి. అవేంటి అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్, ఎల్హెచ్ రూల్ అప్లై చేయడం, లేదంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ బేస్ చేసుకొని సాల్వ్ చేయడం. అలాంటి మోడల్స్ ఇప్పుడు నేను మోడల్ 1, మోడల్ 2 లాగా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ లైన్ ఆన్సర్లో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే ఫార్ములా ఫస్ట్ మోడల్ 1 + x హోల్ పవర్ n = 1 + nx + nc2x² + nc3x³ + nc4x⁴ + and so on. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇది 1 + x హోల్ పవర్ n కి ఇదంతా ఎక్స్పాన్షన్. అయితే మనకి ఇక్కడ x వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యేకుంది ఈ వాల్యూస్ అన్ని నెగ్లెక్టబుల్ అవుతాయి. మనకి ఫార్ములా ఎలా కట్ అవుతుందంటే 1 + x హోల్ పవర్ n = 1 + nx. ఇది గుర్తుపెట్టుకోండి, 1 + x హోల్ పవర్ n = 1 + nx. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లిమిట్ x టెన్స్ టు 0 √1 + x - 1/x. x టెన్స్ టు 0, ఇక్కడ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 - 1 అంటే 0, 0/0 ఫామ్ వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంది. ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఆల్టర్నేట్ వేరే ప్రొసీజర్ చేయాలన్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏ మెథడ్ యూజ్ చేద్దామంటే ఇదిగో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 + x స్క్వైర్ రూట్ని పవర్ 1/2గా రాయొచ్చు -1/x. ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ 1 + x హోల్ పవర్ n లా ఉంది. ఈ 1/2ని nగా ట్రీట్ చేసుకుంటే 1 + x హోల్ పవర్ n లా ఉంది. సో 1 + x హోల్ పవర్ n ఫార్ములా ఏం చెప్పా, 1 + nx. అంటే మనం ఇప్పుడు ఇలా కట్ చేయాలి. 1 + n అంటే 1/2 ఇంటూ x పక్కన -1 /x, +1 -1 క్యాన్సిల్ అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/2. సో చూడండి, ఒక లైన్ ఆన్సర్ సింపుల్. ఈ ఫార్ములాని హెల్ప్ తీసుకోండి, ఇప్పుడు లైన్ సింపుల్గా సాల్వ్ అయిపోయింది. సిమిలర్ మోడల్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లిమిట్ y టెన్స్ టు 0 √1 + y² - 1/y². సేమ్ మోడల్లో లిమిట్ y టెన్స్ టు 0 1 + y², ఇక్కడ కూడా స్క్వైర్ రూట్ని పవర్ 1/2గా రాయండి -1/y². ఇప్పుడు ఎలా ఉంది, 1 + x హోల్ పవర్ n మోడల్లో ఉంది. 1 + x హోల్ పవర్ n అంటే ఈ ఫార్ములా ఇచ్చారు 1 + nx అని. అంటే 1 + n అంటే 1/2 ఇంటూ ఇక్కడ x ప్లేస్లో y² ఉంది, పక్కన -1 /y², +1 -1 క్యాన్సిల్, y² క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఆన్సర్ 1/2. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లిమిట్ x టెన్స్ టు 0 1 - 3x హోల్ పవర్ 5/6 - 1/3x. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఫార్ములా మోడల్లో ఇచ్చాడు 1 - x హోల్ పవర్ n లా ఉంది. ఇక్కడ 5/6ని nగా ట్రీట్ చేసుకుంటే
1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. 1 మైనస్ ఎక్స్ వచ్చినప్పుడు ఇక్కడ 1 మైనస్ ఎన్ఎక్స్ రావాలి ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అని 1 మైనస్ ఎన్ అంటే 5/6 ఇంటూ ఇక్కడ ఎక్స్ అంటే 3x మైనస్ 1/3x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, డినామినేటర్లో న్యూమరేటర్లో 3x క్యాన్సిల్ అయిపోతే సో దట్ ఈక్వల్ టు -5/6. ఇక్కడ మిగిలిపోయిన కాన్స్టెంట్ -5/6. చూసారా? ఈ 3 క్వశ్చన్స్ ఈ ఫార్ములా హెల్ప్ తీసుకొని మనకు 1 లైన్ ఆన్సర్స్ టైం 1 మినిట్ కూడా టైం తీసుకోదు ఈ క్వశ్చన్ చేయడానికి. సో ఇలా చేస్తే అంటే ఫార్ములాస్ కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ మనం హెల్ప్ తీసుకుంటే ఇలా ప్రాబ్లమ్స్ని ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు.